హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మేము మార్నింగ్ 8కి 8:30కి అలా లేసాము. బాగా చలిగా ఉంది బయట, అందుకని లేయాలనిపించట్లేదు. నీళ్ళు కూడా బాగా చల్లగా ఉంటున్నాయి, అందుకని మొహం కడుక్కోవడానికని నీళ్ళు కాస్తున్నాము. మా వాడైతే పొద్దున్నే మొదలు పెట్టేశాడు ఇంకా ఆడడం. ఇంకా అంతా ఇసుకలో మట్టిలోనే ఆడుతూ ఉంటాడు ఇంకా సాయంత్రం అయ్యేదాకా. టిఫిన్ తిందువు రారా అన్నా కూడా రాడు. ఇంటి ముందు అక్క ఏదో అన్నారంట, చెప్తున్నాడు నాతో. మొన్న వీడియో తీసినప్పుడు హాయ్ చెప్పమన్నాను, అందుకని ఇప్పుడు వీడియో తీసినాడు మళ్ళీ హాయ్ చెప్తున్నాడు. చూపి బకెట్ చూపి, నీది బకెట్ చూపి. చూడండి, ఇదిగా ఈ బకెట్ ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు రోజు ఇంకా ఆడడానికి. ఇట్లన్నీ వాడి బుడ్డీలన్నీ వేసుకో అంటాడు. చూపి నీ బుడ్డీలు చూపి. ఇదిగోండి మా వాడి బుడ్డీలు. ఏం చెప్పింది విజయ్ అక్క? మా వాడి ఫ్రెండ్ వచ్చాడు, రామని పిలుస్తున్నాడు ఆడుకోవడానికి. పాపకి డైలీ వేయాల్సిన సిరప్స్ వేసేసి ఫీడ్ చేశాను. పాప మంచిగా పడుకుంది. ఇంకా నేను బ్రష్ చేయడానికి వెళ్తున్నాను. రేవంత్ రే, టిఫిన్ తినేసిపోదురా. రేవంత్ రే, టిఫిన్ తినేసిపోదురా. దా, వాడు ఇక్కడే ఉంటాడులేరా, నువ్వు టిఫిన్ తినేసిపోదురా. అమ్మ బయట నుంచి టిఫిన్ తెచ్చారు, నేను తినేసి వాడికి కూడా పెట్టాను. ఆఫ్టర్ డెలివరీ హెయిర్ అయితే చాలా ఊడిపోతుంది, జడ అంతా సన్నగా అయిపోతుంది. ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఏది వర్క్ అవ్వదు. ఇక్కడ నేను కర్రీకి చింతపండు నానేస్తున్నాను. ఈరోజు కర్రీ సాంబార్. నాకు ఏదైనా కూర తినాలనిపిస్తే అమ్మతో చెప్తాను, మా నెక్స్ట్ డే ఇది చేయని. అమ్మ చేస్తూ ఉంటారు. పాప ఇంకా నిద్రపోతుంది, ఇంకా లేవలేదు, అందుకే అన్నం వండుతున్నాను. నేను ఇంట్లో వంట చేస్తున్నాను, మా వాడేమో బయట వంట చేస్తున్నాడు. చూపిస్తారండి. ఏం చేస్తున్నారా? ఏం ఆట ఆడుతున్నావా? ఏం చేస్తున్నావు అక్కడ? ఏం వంట చేస్తున్నావా? ఏం కూర ఈరోజా? ఏం కూర? సరే చెయ్యి, వస్తాం మీ ఇంటికి అన్నం తినడానికి. చెయ్యి చెయ్యి. కూర్చుంటా వస్తాను. చింతల్లి, ఓ చింతల్లి, చింతల్లి. అమ్మ ఇవాళ పాప బట్టలు మాత్రమే ఉతికారు, ఎందుకంటే మాకు ఇక్కడ డే బై డే వాటర్ వస్తాయి. అందుకని ఒకరోజు పాపవి ఒకరోజు మావి అమ్మ వాష్ చేస్తారు. పని చేస్తున్నా నేను. సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్ మేము వడియాలు లేదా అప్పడాలు అలా చేసుకుంటాము. మామూలుగా కూర్చో. ఇంకా అందరం అన్నం తినేసిన తర్వాత బయట అలా కూర్చున్నాము. మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, ఊరికే అలా కూర్చొని మాట్లాడుకుంటున్నాము.
నూనె పెట్టిన రోజే మా వాడు ఖచ్చితంగా ఇసుకలో పోయి ఆడి తలలో ఇసుక పోసుకొని వస్తాడు. నూనె పెట్టిందంతా వేస్ట్ అయిపోయి మళ్ళీ తల స్నానం చేయించాలి. ఇంకా మా చిన్న తల్లికైతే అటు సైడ్ ఇటు సైడ్ 2 పిల్లకలు వేసాను. ఎందుకంటే స్నానం చేపిస్తున్నప్పుడు హెయిర్ అంతా తడిచిపోతుంది. అందుకని 2 పిల్లకలు వేసాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. చింతల్లి ఫ్రెష్ అయిపోయింది. పాపకి పౌడర్ కానీ కాటుక కానీ అవేం నేను యూస్ చేయడం లేదు. ఫస్ట్లో యూస్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వస్తున్నవి అంత మంచివి కాదు కదా, అందుకని నేను ఇప్పుడు ఏం యూస్ చేయడం లేదు. పాపకి పాలు తాగేసి మంచిగా పనుకుంది పాప. అమ్మ వాళ్ళకి కరివేపాకు చెట్టు ఉంది, చాలా పెద్దది. అమ్మ దాన్ని కొట్టేస్తున్నారు. ఎందుకంటే చెట్టు అంతా చిన్న చిన్న చుక్కలు వచ్చేసి పురుగులు పట్టేసి ఆకంతా తినేసి కొత్త ఆకు వచ్చినా కూడా దాన్ని మళ్ళీ తినేస్తున్నాయి. అందుకని అమ్మ ఈరోజు చెట్టు కొట్టేశారు. ఇది కస్తూరి చెట్టు. ఇంతకుముందు ఇది బాగా పూసేది పూలు. ఇప్పుడు అసలు పూలే పూయడం లేదు, ఆకులు కూడా రావడం లేదు దీనికి. అందుకే దీన్ని కూడా కొట్టేస్తున్నారు. మా వాడు కొనుక్కో తినడానికి డబ్బులు అడిగాడు. పని చేయరా అప్పుడు ఇస్తుంది అమ్మమ్మ డబ్బులు అనేసరికి పని చేస్తున్నాడు. మధ్యలో వచ్చి అసలు గుజులు పట్టిపోయినది అంతా చిమ్మిన అంతే కదా. నుంచైనా మనిషి ఏదైనా సామాన్లన్నీ చూసి పెట్టిన వచ్చి కడిగి పెట్టిపోయేదాన్ని. చేసా పనే చెప్పు. పని చేసేసా నువ్వా? ఏది ఇంకా ఇక ఎన్ని ఉన్నాయి తీలేదు అవన్నీ? అవన్నీ తీసా కదా డబ్బులు నీకా? అవి వచ్చి అవి కాదు, బయట ఉండేవి తీయాల్సింది. ఇవి మనకి కట్లు కొంచెం కిందేసేదాన్ని. ఇంతేనండి ఇవాళ వీడియో. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.